ఈ స్క్రీన్ షాట్ స్వయంగా నా మొబైల్లో ఉన్న గూగుల్లోంచి బ్రౌన్ రైస్ ఫర్ డయాబెటీస్ అని సెర్చ్ చేస్తే వచ్చింది. గూగుల్ ఏం చెప్తుందంటే బరువు ఎక్కువ ఉన్న వారిలో అలాగే టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో భోజనం తర్వాత పెరిగే గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? దీనికి ముందు వీడియోలో బాస్మతి రైస్ ట్రై చేసి నా గ్లూకోజ్ లెవెల్స్ పైన ఎలాంటి ప్రభావం చూపించిందో చూసాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్లో బ్రౌన్ రైస్ని ట్రై చేసి మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ని యూజ్ చేసి నా బ్లడ్ షుగర్ లెవెల్ పైన ఎలాంటి ప్రభావం చూపించిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. యాజ్ పర్ స్టడీస్ బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే చాలా మంచిది. బ్రౌన్ రైస్లో వైటమిన్ బి కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్ డిసీజెస్ ఇంకా క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ తీసుకునే వాళ్ళకి బ్రౌన్ రైస్ మంచి చాయిస్. ఇది ఓవర్ నైట్ నానబెట్టి కుక్ చేసిన 100 grams ఆఫ్ బ్రౌన్ రైస్. ముందు వీడియోలో లాగానే రిజల్ట్స్ యాక్యురసీని పెంచడానికి దీంతో ఎటువంటి కర్రీస్ కానీ చట్నీస్ కానీ తీసుకోవట్లేదు. నేను బ్రేక్ఫాస్ట్ చేసి 90 minutes అయింది. ఈ రోజు రీడింగ్స్ చూసే ముందు నేను బాస్మతి రైస్ తీసుకున్న తర్వాత రీడింగ్స్ ఒకసారి చూద్దాం. నిన్న బాస్మతి రైస్ తీసుకున్న తర్వాత నా గ్లూకోజ్ లెవెల్ సడన్ స్పైక్ అయ్యి 220 వరకు రీచ్ అయింది. ఇప్పుడు బ్రౌన్ రైస్ తీసుకున్న తర్వాత రీడింగ్స్ చూద్దాం. రీడింగ్స్ అబ్జర్వ్ చేస్తే ఫాస్టింగ్లో నా బ్లడ్ షుగర్ లెవెల్ 98, బ్రేక్ఫాస్ట్ చేసిన 90 minutes తర్వాత 125. ఇప్పుడు గ్రాఫ్ కూడా చూద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసిన 1 hour తర్వాత నా బ్లడ్ షుగర్ లెవెల్ 98 నుంచి 150కి స్లోగా రైజ్ అయ్యింది. మరో 30 minutes తర్వాత 150 నుంచి అంతే స్లోగా 125కి రీచ్ అయింది. బ్రౌన్ రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ రిచ్ ఇన్ ఫైబర్ ఇంకా లో గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూస్ ఉండడం వల్ల నా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ సడన్గా స్పైక్ అవ్వకుండా నార్మల్ రేంజ్లో ఉంచడానికి హెల్ప్ అయింది. వీడియో ముగించే ముందు ముఖ్య గమనిక, గ్లూకోజ్ వాల్యూస్ అనేవి ఇండివిజువల్ పర్సన్కి స్లైట్ వేరియేషన్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.